ఏది చదువుకోకుండానే ఆగాధం కట్టుబట్టలతోనే వెళ్ళినాం. అక్కడ బయట కానీ ఇక్కడ బీస్ మీట్ ఉంది, అక్కడ పోయి నిలబడ్డాం. అందులో మేము ఇక్కడ ఉంటే అందులోనే కొట్టుకుపోయేటోళ్ళం. పచ్చి బట్టల మీదనే గొడగొడ ఏడ్చుకుంటున్నాం. మేము గొడగొడ ఏడ్చుకుంటా 2 రోజులు ఇక్కడనే రాతిల్రా. ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా మీరు ఇక్కడ ఉండబట్టి? మేము మస్తు రోజులు అవుతుంది, 55, 30 సంవత్సరాల దాకా అవుతుంది. అసలు ఏం జరిగింది ఆ రోజు వరద వచ్చే ముందు? వరద వచ్చే ముంగట ఇట్లా పండుగ రోజు మబ్బులు వచ్చినాయి. మబ్బుల 3 గంటలకు చాలా అయింది. 3 గంటలకు చాలా అయ్యి ఇట్లా బయటకు రాలేదు. ఇక మొత్తానికి బాగా వచ్చేసింది వాన. మొత్తం ఒకటేసారి వచ్చిందా? ఒకటేసారి వచ్చింది. మళ్ళీ మధ్యాహ్నం 12:30కు అందాదా అప్పుడు బాగా వచ్చింది. ఇంకా నీళ్ళు ఇండ్లకి వెళ్ళి సామాను కొట్టుకుపోయేటట్టు వచ్చింది, మనుషులు కొట్టుకుపోయేటట్టు వచ్చింది. అంతవరదాకా జర మామూలుగానే వచ్చింది. బాగా కొట్టుకుపోయేదానికి వస్తే ఇక అందరము పిలుచుకున్నారు, రండి రండి ఇట్లా బాగా వస్తున్నాయి వాన అంటే. ఇక ఏది చదువుకోకుండానే ఆగాధం కట్టుబట్టలతోనే వెళ్ళినాం. అక్కడ బయట కానీ ఇక్కడ బీస్ మీట్ ఉంది, అక్కడ పోయి నిలబడ్డాం. నిలబడితే ఇట్లా పోయినాయి, బాగా పోయినాయి నీళ్ళు. ఇక అందులో మేము ఇక్కడ ఉంటే అందులోనే కొట్టుకుపోయేటోళ్ళం. కాకపోతే ఇక అందులో జర బయటకు గుంజుకుని అందరు కలిసి ఒకతనే నిలబడ్డాం. ఈ ఇండ్లలోము అందరం కలిసి సచ్చినా బతికినా ఒకతనే ఉండాలి అని అందరూ ఒకతనే ఉన్నారు అన్నట్టు. ఇక మాట్లాడుకునే పరిస్థితుల్లో కూడా అందరం అక్కడ ఉన్నాం అన్నట్టు. ఇక అక్కడ అందరం ఒక దగ్గరనే ఉందామని అక్కడ మీదికి గడ్డకున్నాం. ఇక యాడ ఇవి పోతాయో ఏడవోళ్ళు ఇది అవుతారో అని అట్లే నిలబడ్డాం. నిలబడి నాన్న పచ్చి బట్టల మీదనే గొడగొడ ఏడ్చుకుంటున్నాం. మేము గొడగొడ ఏడ్చుకుంటా 2 రోజులు ఇక్కడనే రాతిల్రా. పొద్దుందాకా బాధ అనిపించింది. ఇట్లనే పోవట్టే నీళ్ళు, పోడుకు మనసున పట్టలేదు. ఇక్కడనే కూర్చుండి ఏడ్చుకుంటూ కూర్చున్నాం. ఇక నిన్న తక్కువైనాయి, మొన్న సాయంత్రం తక్కువైనాయి. కుక్కులేరు వచ్చి అక్కడ సాబు చేయించారు. సాబు చేయించి పొలాలకు పోయేటట్టు చేసారు. పొలాలకు పోయేటట్టు చేస్తే అప్పుడు ఇళ్ళకు నీళ్ళు వచ్చుడు తక్కువైనాయి. మీకు పొలం ఉందా? ఉన్నది. పొలం ఇక ఖరాబ్ అయింది, మక్క ఖరాబ్ అయింది, పొలం ఖరాబ్ అయింది. వాళ్ళని నచ్చిండ్రా మిమ్మల్ని చూడ్డానికన్నా ఎట్లుంది మరి అని? ఎవరు రాలేరు. అంతేనా? ప్రభుత్వాల నుండి ఎవరు రాలేరు. చూసిర్రు నీళ్ళు వచ్చినాయట, అక్కడికి వెళ్ళి అటే పోయిర్రు. కానీ పోయినాకనన్నా రావాలి కదా, పోయినాక కూడా రాలేరు, ఎవరు రాలేరు. ఈ నీళ్ళు పోయినా 2 రోజులు అవుతుంది. ఇప్పుడన్నా మరి ఏం తింటుర్రు, ఏం తాగుతుర్రు, ఎట్లుండ్రు అని కూడా రాలేరు, ఎవ్వరు వస్తలేరు. ఇక మేమే ఇక్కడ చూసుకుంటా కూర్చుంటున్నాం, ఎడుతున్నాం, పోతున్నాం. ఎవ్వరు రాలేరు మేడం, ఎవరు రాలేరు. ఆడ మండల ఆఫీసులు అంట అన్నం తిన పెడుతురట, కానీ మాకు ఎవరు రాలేరు, వాళ్ళు రాసుకపోలేరు, వాళ్ళు చెప్పలేరు. మాది ఘోరమైన పరిస్థితి. అంటే ఈ సంవత్సరం ఇదే పండుగ 2 రోజులని చూస్తున్నాం. ఎప్పుడన్నా చూసిండ్రమ్మా ఇట్లాంటిది? ఎన్ని సంవత్సరాల్లో? లేదు మేడం, చిన్నప్పటి నుంచి చూడలే. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు, ఒక కూతురు, ఓకే, ఒక బాబు చచ్చిపోయింది. కాలేజ్ చేస్తుంది మా బిడ్డ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఓట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు వస్తారు ఇక. కానీ మరాళ్ళు వానలు పడుతున్నాయి, మరాళ్ళు ఉన్నారా, సచ్చిర్రా, బతికిర్రా అని మమ్మల్ని చూడాలి కదా. కనీసం చూసిపోతానన్న తురుతుంటుంది కదా మాకు. మా వాళ్ళు మా ఊరోళ్ళు వచ్చిర్రని ఏది పట్టించుకున్నప్పుడు మేము ఎందుకు వాళ్ళుండే ఏమిటికి మాకు ఊళ్ళరే. మాకు ఎంత కడుపు అంత మండుతుంది, ఏం లాభం లేదు సార్. ఓలుండి మాకేం లాభం లేదు. అంతే, మా రెక్కల గల కష్టం మేమే చేసుకుంటున్నాం, మేమే తింటున్నాం. వాళ్ళు ఎంత సర్పంచ్ ఉన్నా లాభం లేదు, ఎంపీటీఎస్ ఉన్నా కలెక్టర్ ఉన్నా మాకు లాభం లేదు, ఎవరున్నా మాకు లాభం లేదు. ఎమ్మెల్యే ఉన్నా ఓళ్ళున్నా మాకు ఓళ్ళు సంబంధం లేదు. మరి ఎక్కలే మాకు చుట్టాలు గంతే. మరి అప్పుడు ఉరికేస్తారు సార్, అప్పుడు ఉరికేస్తారు. ఎట్లా వస్తారంటే ఓటు వేయాలమ్మా, ఇది వేయాలమ్మా అని వస్తారు. ఇప్పుడు మేము యాదికి రామా సార్ వాళ్ళకు? మా పరిస్థితి గొడగొడ ఏడ్చుకుంటూ కూర్చున్నాం. మరి ఒక్కనాడు వచ్చి ఎట్లా ఏం తింటురమ్మా, ఏముంటురు అని అడుగుతలేరు. వాళ్ళకి ఎంతనన్నా గింతనన్నా అది లేదా సార్? ఎందుకు ఫోన్లలో ఎన్నో చూస్తారు, ఎన్నో వస్తారు. గిట్లా ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు సార్ గింత బాధ ఉండి? అలా ఊళ్ళు ఉన్నప్పుడు మమ్మల్ని చూడన్నా లేదా?
గింత పట్టించుకున్నప్పుడు వాళ్ళు ఉండేమిటికి సార్ మాకు అవసరం లేదు సార్. మేము కూడా వచ్చినప్పుడు ఓట్లు వేయము, ఏది చేయము, ఇక మొండేశం వేస్తాం. మేము కూడా ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. మాకింత చూడాలి, చూసి గిట్ల పరిస్థితి గిట్లుంటివి ఉన్నాయి, మాకు మంచిగా జరగాలి. అన్నీ మంచిగా జరిగితే మేము ఆయనని యాద్ చేస్తాం. అంతే. మాకు అయ్యో అవిదే ఇవిదే అని మేము అంటలేం. మాకు ఉండేదానికి గూడు మంచిగా ఉండాలి, తోవ్వలు మంచిగా ఉండాలి, అన్నీ మంచిగా చేస్తే మేము యాద్ చేస్తాం. బిక్రమ్ మండల్ కామారెడ్డి డిస్టిక్ ఇది. అయితే ఇది రామేశ్వరపల్లి. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం చేస్తలేదా మేము. అప్పుడు కేసీఆర్ పొలంలో డబుల్ బెడ్రూమ్లో కట్టించారు, నడిచేలా కట్టారు. అవి కూలిపోతున్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ కాంగ్రెస్ని గెలిపించుకుంటే మాకు ఇల్లు కట్టిస్తాం, అది కట్టిస్తామని చెప్పి అక్కడ బుష్క ఒప్పించారు, డస్ట్ ఒప్పించారు, అన్ని ఒప్పించారు. ఇస్తున్నాయి, బిల్లు మంచిగానే వస్తుంది. ఆ వరదకు అన్నీ కొట్టుకపోయినాయి, 3 మేకలు చచ్చిపోయినాయి. గుడిసెలు అవి ఉన్నాయి. మిద్దెలకి ఇల్లు ఇస్తారు, గుడిసెలకి ఇల్లు వేస్తలేరు. మొత్తం ఏంటంటే ప్రభుత్వ ఒక్క లీడర్ కూడా వస్తలేడు మా దగ్గరికి అరుచుకుందానికి. మొన్న మాత్రం ఇంద్రకరణ్ రెడ్డి వచ్చిండు రామచంపల్లి. ఇంద్రకరణ్ రెడ్డి వచ్చి ఏమైంది కథ గిట్లా అయింది అట్లయిందని ఫోటో కొట్టుకొని పోయాడు, ఆ సెల్ ఫోన్లో వీడియో తీసుకొని పోయాడు. ఇక తర్వాత ఎవరు రాలేదు, ఇక్కడ రాలేదు, ఎవరు అటుకంచిన వాళ్ళు లేరు. ఇక టిప్పరు ఉసుకపోయింది, టిప్పరు డస్ట్ పోయింది, కంకర కొట్టుకపోయింది, అన్నీ పోయినాయి. మొత్తం ఏమున్నాయి గివి గుడిసెలు. ఇక మొత్తం ఎవరు వచ్చి అటుకంచలేదు, మొత్తం బియ్యం కొట్టుకుపోయినాయి, సిమెంట్ బిమెంట్ అన్నీ పోయినాయి. ఇది మా అన్నది, ఇది మా అక్కది, ఇది ఆయనది, చిన్నన్నది. అది మొత్తం మా ఏరియానే మొత్తం ఇదంతా మొత్తం అది అయిపోయింది. అర్జున ఎస్సీవాడ రామేశ్వరపల్లి. మేకలు 3 కొట్టుకుపోయినాయి, చచ్చిపోయినాయి. ఇదే ఆగదు, ఏర్పడుతుంది కదా, మొత్తం ఇదే ఆగొచ్చింది. మొత్తం ఇందాక మొత్తం ఇదంతా వర్షం పోయింది. ఏమన్నా మా పిల్లలు అక్కడ మొత్తం రాళ్ళేసి మొత్తం వాగు రాకుండా చేసినాం ఇటు. ఇక్కడ అయితే అక్కడ మన రైలు కట్ట తెగిపోయింది. అక్కడ మల్లనం గుడి ఇక్కడ గండి పడ్డది. ఆ గండి పడి మొత్తం వాటర్ అన్నీ ఇక్కడ వచ్చేసినాయి, ఈ చెరుకు వచ్చేసినాయి. చెల్లర పట్టాక నీళ్ళు వాటర్ ఇటు తనకు వచ్చినాయి. మొత్తం తనకు వచ్చి అక్కడ కట్ట తెగిపోయింది. మరి ఇక్కడ మొత్తం ఇళ్ళకి వాటర్ వచ్చేసినాయి. వాటర్ వచ్చేసి మొత్తం ఇంత మట్టి వచ్చేసినాయి, నడుము బట్టి. అది ఏర్పడుతుంది కదా, మొత్తం కయ్య కూసిందంతా. అయితే వచ్చినాయి అక్కడ 2 ఇళ్ళు అవి గుడిసె, అక్కడ గుడిసెలకు అవి ఖరాబ్ అయిపోయినాయి. అక్కడ ఇల్లు రాలేదు వాళ్ళకు. ఇవే ఇక్కడ 3 ఇళ్ళు వచ్చినాయి అంతే. ఈ 3 ఇళ్ళు వచ్చినాయి ఇటు. ఇలా గడిస్తాం, అది గడిస్తాం, మరి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం చేస్తలేదు, ఏమున్నతనే ఉంటున్నాం. ఇక ఏం చేస్తారంటే ఇప్పుడు అప్పుడు ఇందిరమ్మ కాలంలో మాకు ఇంత ఆ గట్టు కింద జాగిచ్చారు, ఆ గదే పేరు ఉన్నది, ఆ మున్న కానీ మంచిగా ఉండి. ఇంకా ఈ దొంగ ప్రభుత్వం వచ్చినప్పుడు పెద్ద పరిచయం చేస్తుంది మమ్మల్ని. ఓటేసేదాకా గెలిపిరు అన్నారు, గెలిపించిన మొదగాలి. ఇప్పుడు మాకు ఏ కూడా చట్కాస్తలేడు, ఎట్లున్నారని చూస్తలేరు. ఎమ్మెల్యే కూడా వస్తలేడు. అయితే మేడం ఒకటి ఎమ్మెల్యే సభ ఏం చేసినాడు, కామారెడ్డి అయినా బీజేపీ అయినా ఆయన రమణారెడ్డి ఫంక్షన్ హాల్లకు, ప్రతి ఒక్క ఫంక్షన్ హాల్కు 30 లక్షలు ఇస్తుండు. మరి అది ఇళ్ళకి ఇల్లు కట్టిస్తే పేరుండు కదా, ఇట్లా ఇస్తలేడు, అట్లా ఇస్తలేడు. సపరేట్గా ఇంట్లో అన్నాడు మంచిగా. ఆయన గెలిపించుకుంటే, ఇటు కాంగ్రెస్ని గెలిపించుకుంటే ఈ పరిస్థితి అయిపోయింది మాది. ఏ ప్రభుత్వం నామని ఏం కాదు అర్థమవుతలేదు. ఓట్ల గురించి మాత్రం కరెక్ట్ వస్తారు. ఇక అట్లా పరిస్థితి. ఇక తిందామంటే కూడా తినలేదు. ఒక్కొక్కరు ఎవరు రాలేదు మేడం, ఇక్కడ ఎవరు రాలేదు. పొద్దుగాల మీడియా వాళ్ళు వచ్చారు, కామారెడ్డి వాళ్ళు కామారెడ్డి ఇప్పుడు మీడియాలో వాళ్ళు ఉన్నారు. పొద్దుగాల వచ్చారు వాళ్ళు, మొత్తం వీడియో తీసుకొని పోయారు, మాట్లాడి చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఎవరు పట్టించుకుంటలేరు, పట్టించుకుని మానవులు లేడు. ఇక 20 ఏళ్ళు, ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతుంది నా వయసు ఖర్చు. కానీ ఇదే గుడిసెలా బతుకుంది, ఇదే ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం చేస్తలేదు. ఇక చిన్నప్పటి నుంచి ఇట్లాంటి మేము ఎప్పుడు చూడలేదు. అప్పుడు నా 30-40 ఏళ్ళ కింద చూసినాం, కానీ ఇంత పూర్తి రాలేదు. బాగా అప్పుడు ఇంత పూర్తి రాలే. కానీ ఇప్పుడు ఏకదమ్ అది రైలు కట్ట తెగిపోయి మొత్తం వాటర్ పట్టక మొత్తం అంతా కొట్టేసుకుని వచ్చింది. ఇటు వాటర్ ఒక 5 నిమిషాలలోనే వచ్చేసింది మేడం. ఏమన్నారంటే పిన్ని బయటకు రావు, మాకు కొట్టుకపోతుంది, ఇక్కడికి వచ్చే వరకు పోతూనే ఉన్నది. ఇక ఇటుకలు, ఇసుక, కంకర మొత్తం పోతే ఇట్లనే ఇక్కడికి వెళ్ళి అటు పోరాదు మాకు. ఇక ఇక్కడనే నిలుచున్నాం అంతే మేడం. మొత్తం ఇట్లా దాదాన్ని పట్టి పోయింది ఇటుక. 3 రోజులకు అక్కడ కాలువ తీసారు, తక్కువ. ఆ కాలువ తీయంగానే వచ్చేది. అక్కడ కాలువ మూసిపోయింది మేడం. అట్లా అయ్యి ఇక్కడ వాటర్ వచ్చేసింది. ఆఫ్టర్ 25 years ఫస్ట్ టైం రావడం, అందుకే ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఇట్లా ఫ్లోర్స్ వస్తాయని.
అలా అనుకోకుండా వచ్చేసరికి ఇక్కడ ఉన్న 2 గుడిసెలు వాళ్ళవి ఇక్కడ ఉన్న ఇల్లు కింది ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి ఒకటేసారి. లారీ ఉసుక తెచ్చుకున్నాం మేడం, అదటే టిప్పరు అదేమంటారు డస్ట్ తెచ్చుకుంది మా చిన్నదా నాకంటే చిన్న ఆమె. అది అన్ని కొట్టుకుపోతుంటే మేము ఇక ఏడవలేక ఇక ఏం పరిస్థితే లేదు మేడం. మేము లేని వాళ్ళం అయితే మీ సిమెంట్ నానిపోయినాయి అన్నీ ఒక్క 2 కళ్ళు తెరిచేదారు ఒక్క 10 నిమిషాలనే మేడం, అంతే. ఘోరంగా అది చెప్పుకోరాదు మేడం. ఆడ పెద్ద లోయలు అటు దాటరాదు చూడరాదు, ఇక ఇక్కడనే నిలుచున్నాం. ఎప్పుడు ఒకటేసారి పొద్దుగాల డే టైం కాబట్టి మాకు తెలిసింది. నైట్ టైం అవుతుంటే ఇంకా ఇబ్బంది అవుతుండే చాలా మందికి. డే టైం 1 అవర్ లోపే వచ్చేసింది, అంతే. ఒక 1 అవర్లో 40 మినిట్స్లో వచ్చేసింది ఫ్లో. ఎవరేం చేయలేము, ఇట్లా నిలబడటం అన్నీ ఇట్లా వెళ్ళిపోయినాయి. అక్కడ వాళ్ళ గుడిసెలన్నీ కొట్టుకుపోయినాయి. మళ్ళీ ఇక్కడ ఇది గుడిసె కొట్టుకుపోయింది, ఇటు కింది ఇవన్నీ కొట్టుకుపోయినాయి మేడం. ఇటు కింది మీకు ఇంకా ఇటు కిందికి వెళ్తే అర్థమవుతుంది, ఇంకా అటు వెళ్తాయి ఇక అంతే. ప్రభుత్వాలు అంటే ఎవరు రాలేరు మేడం, ఊరు పెద్దలు వచ్చి చూసిపోయారు అంతే. ఇక ప్రభుత్వాలు అంటే ఎవరు రాలేరు మేడం, మీడియా అంటే ఎవరు రాలేరు. మీరే అట్లా ఎవరు రాలేరు మేడం. ఇప్పుడు వాటర్ వచ్చిన ఈ రోజు వాటర్ వచ్చినాయి కదా మేడం, సాయంత్రం రాత్రికి ఎవ్వరికి రాలికి వీలు లేదు. అక్కడ లీటర్ రాళ్ళకి వీలు లేదు, ఏం లేదు. ప్రొద్దున్నే కొంచెం తగ్గంగానే వచ్చేసారు. వచ్చి పెద్ద మనుషులు ఇప్పుడు కరణ్ రెడ్డి అని వాళ్ళందరూ వచ్చి చూసి ఆడ కాలువ తీపిచ్చారు. కాలువ తీపియంగానే ఆ వాటర్ తక్కువైంది. ప్రొద్దున్నే వచ్చి చూసిపోయినారు అదంతా. ఇక తర్వాత ఇక ఏమన్నా చేస్తుండొచ్చు మేడం, కానీ ఇంకా ఏం ఇక వాళ్ళే వచ్చిపోయారు, పెద్ద మనుషులు వచ్చిపోయారు. ఇదంతా చూసుకొని పోయినరట మేడం. ఇక వాళ్ళ దయ మేడం, అంతే. మేమేం చేస్తుంటాం, ఇవి లేని వాళ్ళం మేడం. ఇక అప్పు చేసుకొని ఇసుక ఇట్లా అవన్నీ తెచ్చుకున్నాం, అన్నీ పోయినాయి. మీకు చూస్తున్నారు మేడం, అక్కడదంతా వచ్చి ఇక్కడ చేరేది. ఇక అది ఏదానికి పని చేయదు. ఇక మాకు లేని వాళ్ళం అంతే మేడం, ఏం చెప్పలేము. వాళ్ళ దయగా అంతే. ఇక వాళ్ళకు ఉంటే ఇక మేము ఇది అవుతాం మేడం. మేము వాళ్ళ మీద పోర్చు కూడా రాదు మేడం, అట్లా చేస్తుందా మేడం. వాళ్ళు మనకేమైనా సాయం చేస్తే ఇట్లా పోయింది వీళ్ళకేమైనా చేయాలని అందితే బాగా వచ్చిందా అన్న. మేము ఇంత కొట్టుకపోతుంటాం, వచ్చేదా పొంగేదాకా తెలియదు. ఇక తెల్లారినాక ఇక్కడ నీళ్ళు అయినాయి, అంత కొట్టుకపోయింది, ఒకటి పెట్టింది ఇంట్లో. మేము ఇక్కడ అలిగి వెళ్ళింది, అక్కడ అలిగింది. ఎట్లా వంటాం సార్? ఇక లేదు చూసే వరకల్లా దాగుండేది. ఇక మేము కొట్టుకపోతుంటాం అమ్మ. ఒక్కోళ్ళు గిట్లా వచ్చి అట్టుకొస్తలేరు మమ్మల్ని. సార్లు సర్పంచ్ అత్తలేడు, వాళ్ళు అత్తలేరు. మరి మేము ఎట్లా బతకాలి? ఇంత చచ్చిపోయినా కూడా మీరు రారా సార్? ఊరన్న తర్వాత రారా అమ్మ? ఓళ్ళు రాలే. పొద్దుగాల సార్లు రచ్చిరు, గిట్టనే మాట్లాడినాం పోయారు. మరి మేము ఎట్లా బతకాలి? తిండి ఎట్లా, తికాని ఎట్లా, మేము ఎట్లా బతకాలి? ఈ గుడిసెల మేము చచ్చిపోతున్నాము. ఇంట్లో లోపలికి కోస్తలేదు, ఉన్న సామాన్ అంతా కొట్టుకుపోయి అవి ఈ కాలువలనే పడిపోయింది. మేము ఎట్లా బతకాలమ్మా? ఆ గుడిసే ఈ గుడిసే 2 మొత్తం అలిగెళ్ళింది, మొత్తము అండవై పెట్టింది. ఏం చేస్తాం ఇక మేము? కుంటి కుక్కలో పడి సత్తున్నాం. అటు పోరాకపాయి ఇటు పోరాకపాయి ఎట్లా పోతామమ్మ మేము? మరి ఏమైందమ్మా అని అత్తలేరు మా దగ్గరికి. మేము ఎట్లా బతకాలమ్మా మరి? ఇంట్లో చచ్చిన కూడా గంతటోళ్ళేనా? 3 రోజులకు పోలే. నాకు అల్లుడు ఉన్నాడు ఈడ, నా అల్లుని దగ్గర తింటున్నా. వాళ్ళు పోయి చేరుసలో తినేస్తారు, గీడ చేరుసలో పెడతారు. ఆయనకి మా ఆయన ఆడకపోతే తినబెడుతుండు. మేము ఎట్లా బతకాలి? ఆడిపోతాం మా అమ్మ ఆడ పెడుతుర్రట. ఆడ కొత్త గ్రామ పంచాయతీకి కొడతాం మేము ఆడికి. ఈడ మళ్ళీ ఏందమ్మా ఇది కుళ్ళ పెట్టిపోతే గ్యాస్ బుడ్లుండే సామాన్ జరంత ఉన్నదంతా కొట్టుకపోయిన జరంత నన్ను ఉంటుంది కదమ్మా. అది ఎట్లా ఓలు చూడాలి? ఆడిపోయి తింటాము. మరి ఈ వారకి ఎట్లున్నది అని అట్టుకొస్తలేరు మమ్మల్ని ఊరోళ్ళు గుడక. మేము ఎట్లా బతకాలి? నిన్న సార్లు వచ్చిర్రు, పొద్దుగాల వచ్చిర్రు, ఇలా పొద్దుగాల ఇట్లా నీ లెక్కన అడిగిన పోయినరు. కానీ మరి మేము ఎట్లా బతకాలమ్మా? ఇప్పుడు ఇంట్లో పోతే పెద్ద దిగవాడు ఉన్నది, అది ఎట్లా సాపు కావాలి? టాపర్ చినిగింది, కింది టాపర్ చినిగే. మా బతుకులు ఎట్లా కావాలి? ఈ గుడిసెలు 2 గుడిసెలు ఎట్లా బతకాలి? దిగబడుతుంది సార్లు కుడక. పొద్దుగాల ఘోరం అనిపించిందమ్మ, మీది ఘోరం ఉన్నది. నీ గుడిసెల పాము పురుగు విషత్తే ఎట్లా సావా మా అమ్మ ఇంట్లో? ఇక్కడ చెట్లేనాయి, ఇటు చెట్లేనాయి. అందులో మళ్ళీ దిడ్డి లేకుండా చేసుకుందామంటే గండే వాసే.
ఎంత శుభ్రం చేసుకుందామన్న గండే వస్తుంది. ఎట్లా చేస్తాం? చిన్న ఆననా అమ్మ మత్త ఆన ఆనలో మేము ఎట్లా ఉరుకుతాం? ఎన్నరు రాలేదమ్మా అంత ఆన మత్త ఆన వచ్చింది మంగళవారం నాడు పొద్దుకే తెల్లార వరకలు అలిగి వెళ్ళింది. ఈ ఇంట్లోకెళ్ళే పోయింది మొత్తం. మేము లేనేలేము ఇంట్లో. ఆగో మా ఎక్కువ ఇంట్లో ఉంటున్నా. వాళ్ళు ఇంట్లో ఎట్లా వంటమమ్మ చెప్పు, నువ్వే చెప్పు. చేపలు కొట్టుకపోయే, సామాను కొట్టుకపోయే, ఆగో బాకెట్ ఒకటి ఉన్నది, ఒక బిందె కొట్టుకపోతే పొద్దుగల నా కొడుకు తెచ్చి ఇంట్లో పెట్టిండు. ఎట్లుంటామమ్మ మరి ఊరోళ్ళు అయినా మరి వీళ్ళకి ఏమైందో ఏమని రారా మేడం? రావాలి కదా, ఒక్కోళ్ళు రాలేరు. మధ్య సూర్యం పాటేలా వచ్చిండు పొద్దుగల్లా, మీ లెక్కన మైకి పట్టిపించిండు పోయిండు. మేము ఎట్లా ఈ 2 గుడిసెలు ఎట్లా బతుకుతాము? ఇది అది వాళ్ళింట్లో అలిగి ఇది అలిగి అవి అంతా తీసుకుపోయి అక్కడ పెట్టింది. బిందెలు కొండపోయి అటు పెడితే చెట్టాల పెడితే పురుగు పూసలకి వెళ్ళి మా కొడుకు తీసుకొచ్చి అగింత పెట్టి 2 బిందెలు మిగిలినాయి. ఇక బాగోండ్లు అన్నీ కొట్టుకుపోయినాయి. మళ్ళీ పొద్దుగాల ఏరకసుకున్నా. మేము ఎట్లా బతకాలమ్మ గిట్లా పోయినాక? మీరే ఇమరాసం చెయ్యరు. మీరు పట్టించుకోకపోతే ఎట్లా? ఊరోళ్ళు పట్టించుకోకపోతే ఎట్లా? మేము ఎట్లా బతుకుతాం? మాకు ఇది వర్షాకాలము వచ్చిన పోతే ఇదే మాకు పెద్ద వర్షం. వర్షాకాలం వచ్చిన పోతే మాకు వర్షాలు లేవు. మా మండలంలోనే వర్షాలు లేవు. మొత్తానికి మాకు వర్షాకాలం చూసిన ఇదే పెద్ద వర్షము. 2 గంటల మా చెరువు నిండింది. ఓన్లీ 2 గంటలు. అక్కడ రైలు కట్ట తెగిపోయి మాకు ఇదంతా డేంజర్ అయింది. ఒక 30 నుంచి 35 సంవత్సరాల మేము ఇక్కడ నీళ్ళే చూడలేము. ఫస్ట్ టైం మా లైఫ్లో చూసుడు ఈడంగా పోవడం ఫస్ట్ టైం. ఇంత డ్యామేజ్ అయింది, ఇవన్నీ కొట్టుకపోయినాయి బాగా. అక్కడ కూడా బాగా వేసి కాలనీలో బాగా నష్టమైంది. మేము అందరం మా రామేశ్వరపల్లిలో మేము కూడా అందరం ఐకమత్యం, అన్ని పార్టీలలో ఐకమత్యంగా ఉండి కూడా ఈ పనులు మేము చేసుకుంటున్నాము. సుమారు ఒక 10-12 కుటుంబాలు నష్టపోయినట్టు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోయినాయి. వాళ్ళ సామాను అంతా బియ్యం అవన్నీ కొట్టుకుపోయినాయి. అంటే రాలేదంటే మాకు అక్కడ డబుల్ బెడ్రూమ్లో కొంతమంది ఉన్నారమ్మా. అక్కడ ఉంటే మేము వాళ్ళకు కూడా అన్నం పెట్టినాం. మేము వాళ్ళను అక్కడ పోయి తినమంటే వాళ్ళు మేము అక్కడ పోయి మీడికే తీసుకురండి అంటే మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకుపోతామా? వాళ్ళని అక్కడ పోయి తినమన్నాం. కానీ వాళ్ళు మా సామాను పోతాయి, మీ అది పోతుంది, ఇది పోతుంది, మా బాడిని పోతాయి అని వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఇక అక్కడ మనం అక్కడ ఎక్కడ చేస్తామమ్మా? అక్కడ మేము 1 రోజు పెట్టినాము. తర్వాత వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రెవెన్యూలు వాళ్ళు పెడతారు అక్కడ. ఇక నెక్స్ట్ ఫర్దర్ ఇక ఇది ఇప్పుడు ఉన్నారు కదా, అధికారులు ఉన్నారు కదమ్మా, వాళ్ళు వచ్చి చూసినారు, రాసుకపోయారు. వాళ్ళకి ఏమైనా సహాయకారం గవర్నమెంట్ చేస్తుంటారు. మాట ఏమి ఇవ్వలే, రాసుకపోయారు. ఇంకా పై అధికారులు ఎవరు రాలేరు. వాళ్ళు ఇక మండలం నుంచి వచ్చారు, ఓన్లీ రాసుకొని పోయారు. మాకు రీజన్ ఏం లేదు, మేము ఇక్కడనే తిరుగుతున్నాము. మాకు ఇక్కడ నష్టపోయింది కదమ్మా, మేము ఇటు తిరుగుడే ఉన్నది. ఇప్పుడు అక్కడ రైలు కట్ట కట్టుకుపోయింది. అక్కడ ఒక రోజు 2 రోజులు అక్కడనే ఉన్నాము. అక్కడ ఉన్నాం. మళ్ళీ ఒక్క దగ్గర కాదు కదమ్మా, ఇప్పుడు డిస్టిక్ మొత్తం. ఇప్పుడు ఎన్నో ఒక దగ్గర నష్టమైందంటే మీరు కామారెడ్డి అయితే మరీ ఘోరంగా అయింది. వాళ్ళు కూడా ఎక్కడ అధికారులు రాలేరు, ఎమ్మెల్యే రాలేడు, మినిస్టర్ ఎవరు రాలేరు. ఇక్కడ ఇప్పుడు సిటీలనే ఒకంత నష్టమైనప్పుడు ఇక్కడికి ఎవరు వస్తారు? అక్కడ కూడా వాళ్ళు చూసుకోవాలి కదా.